ఒకవేళ అది నిజం కాకపోతే ఇవాళ వెంటనే ఇప్పుడు పార్లమెంట్ నడుస్తూ ఉంది. పార్లమెంట్లో సప్లాన్కు సంబంధించిన చట్టం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, సప్లాన్ ఉప ప్రణాళిక కాదు అసలు ప్రణాళికనే. ఏ విధంగానైతే రైల్వే బడ్జెట్ ఉందో ఆ రైల్వే బడ్జెట్ మాదిరిగా ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని తీర్మానం కూడా చేయడం జరిగింది. మేము ఏంటంటే వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్, అదేవిధంగా ఈ దళితుల కోసం ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సప్లాన్ ఏదైతే ఉందో ఆ సప్లానే లోపభూయిష్టంగా ఉంది, దాని అమలు అంతకన్నా లోపభూయిష్టంగా ఉంది. వాళ్ళు వ్యవసాయ బడ్జెట్ పెట్టేందంటే 4 ఖర్చుకున్నటువంటి పరిస్థితి, దానికి హోంవర్క్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, అందులో దళిత ప్రజల మీద అంతకన్నా చిత్తశుద్ధి లేదు. ఇటువంటి ప్రభుత్వం ఏంటంటే ఎన్నో రోజులు కొనసాగదు. ఇప్పుడు ఎన్నికల పీరియడ్లో ఇది వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వము. ఈ మైనార్టీ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై నిలబెడుతున్నది. ఈ మైనార్టీ ప్రభుత్వం ఏ వాగ్దానం చేసినా అది చెల్లేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఖచ్చితంగా దీన్ని తృణీకరిస్తారు, దీన్ని రిజెక్ట్ చేస్తారు. ఈ ప్రభుత్వం ఇచ్చే హామీలు ఏవి నెరవేరే. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లక్ష్యం అనేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల తర్వాత మీరేం చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలకు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఈ 9 సంవత్సరాల కాలంలో నీ పరిపాలన కాలంలో ఎందుకు చేయలేదని ఏ విధంగానైతే ప్రశ్నిస్తున్నారో మిమ్మల్ని కూడా ప్రశ్నించే రోజు వస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఇవన్నీ కూడా ఈ లోపభూయిష్టాన్ని పూర్తి దాన్ని ఏంటంటే మార్చి మేము ఈ ఖచ్చితంగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారానే దళిత ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా దళిత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసే మభ్యపెట్టే మాటలను నమ్మొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగమే కోట ఇచ్చేది. అది కాకుండా అనేది అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తాము. ఇప్పుడైతే మేము ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఒక దళితునికి ఒక జనరల్ సీట్లో కేటాయించడం జరిగింది. మేము ఖచ్చితంగా రానున్న కాలంలో అటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా కూడా భిన్నంగా దళితులకు మేలు చేయడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ పార్టీకి దళితులే పునాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులే పునాది. ఎందుచేతనంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సింహభాగము దళితులకే చెందినాయి. కాబట్టి ఇవాళ దళితులు పెద్ద ఎత్తున 90% కాదు 100% ఇవాళ దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో నడుస్తున్నటువంటి పరిస్థితి. అసలు ప్రభాకర్ అనే వ్యక్తి నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అండి. ఆయన జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి క్రెడిబిలిటీ పోయింది మాట్లాడి. ఎందుకనంటే బీజేపీ ప్రభాకరే తెలుగుదేశం పార్టీ ఇచ్చే పేపర్లు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి క్రెడిబిలిటీ పోయింది. ఎందుచేతనంటే తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా హిట్లర్ ఇద్దరు ఒకే రోజు పుట్టారు. దాన్ని ఏంటంటే ఆ డేట్ కొంచెం మారిస్తే అది 420 అవుతుంది. 420 అంటే చీట్ చేయటమే. ఏప్రిల్ 20వ తారీఖు నాడు పుట్టినటువంటి వ్యక్తి హిట్లరు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా. వాళ్ళు ఏంటంటే హిట్లర్ దగ్గర ఒక గోబెల్ అనే వ్యక్తి ఉండేది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేది. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి సహచరులతో ఏంటంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పేయటం. చివరికి ప్రజలు ఏమనుకున్నారంటే వీళ్ళంతా గోబెల్గాళ్ళు ఉన్నట్టున్నారు, ఈయన ఒక హిట్లరు ఈ రకంగా ఉన్నారంటే మరి ఏం చేయాలి. అందుకని ఏంటంటే ప్రభాకర్ లాంటి మరో గోబెల్ని పట్టుకున్నారు. ఆయన ఏంటంటే నీచంగా ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దానికి ఏం క్రెడిబిలిటీ లేదు. ఇవాళ ఆయన ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో రాజారెడ్డి గారి హయాంలో జరిగినటువంటిది. అది రాజారెడ్డి గారి హయాంలో అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా, ఆ మాత్రం
అటువంటి కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏం జ్ఞానం ఉందో, ఏం శీలం ఉందో, ఏం ఏకత ఉందో, మరి జ్ఞానం శీలత లేనటువంటి వ్యక్తి మరి ప్రభాకర్. కనీసం నిజాయితీ ఉంటే మా ఇటువంటి ఆరోపణలు చేయకుండా నోరు మూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకు వెళ్ళలేదు ఇప్పటిదాకా? సిబిఐకి వెళ్ళమని చెప్పండి. చేతగాని దద్దమ్మ మాటలు ఎందుకు మాట్లాడాలి? ఒక నీచ సంస్కృతితో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవాళ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి ఈ పేపర్లను తీసుకొని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు పార్లమెంటులో వాళ్ళ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఏం చెప్తున్నారు? సిబిఐ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయనందుకే ఇబ్బందులు పెడుతుందనేమో వాళ్ళ నాయకురాలు అంటారు. ఇక్కడేమో ఈయన ఈ తెలుగుదేశం పార్టీకి చెంచాగా మారి వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్లను అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి నీచమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి.